హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతాం, దట్ టు ఇన్ ద మెయిన్స్ ఫోకస్. అంటే హిందూలో మనం ఈ యొక్క సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏంటంటే హిందూ న్యూస్లో వస్తున్న ఒక ఆర్టికల్ అనేది మనం కలెక్ట్ చేసుకొని దాన్ని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో మార్చుకుని, ఓకేనా, మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయొచ్చు అనేది ఒక మోడల్ ఆన్సర్ అనేది నేను మీకు డిస్కస్ అనేది చేస్తాను అనమాట. సో ఇక్కడ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్ర రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి, ఓకేనా, ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ నుంచి కూడా సీరియస్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో మీకోసమేనండి. సో పర్టికులర్గా మీకు ఒక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అందించడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కానీ, అలాగే ప్రిపరేషన్ అంటే సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి మీరు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తున్నా కానీ మీకు ఇది ఒక అద్భుతమైన వీడియో అండి. సో దానికోసం మీకు ఏంటంటేనా నాట్ ఓన్లీ ఫ్రీ కోర్సెస్ యూట్యూబ్లో కాకుండా మీకోసం పెయిడ్ కోర్సెస్ కూడా అందిస్తూ ఉన్నాం. అందులో ప్రముఖంగా తీసుకున్నారంటే 2 కేటగిరీస్లో మనం వీడియోస్ అనేది ఒక కోర్స్ అనేది అందిస్తున్నాం. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది డైలీ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఒకటి తీసుకొస్తున్నాం. తర్వాత వీక్లీ ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకొస్తున్నాం, ఓకేనా. సో ఈ యొక్క డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది డిసెంబర్ వరకు మీకు ఈ కోర్స్ కంటిన్యూ అవుతుంది. మీకు డైలీ ఒక సిలబస్ ప్రకారం, అంటే రానున్న యూపీఎస్సీ ఎగ్జామ్స్కి సిలబస్ అనుసరించి, ఓకేనా, సిలబస్ ఎలాగైతే ఉంటుందో సిలబస్ అనుసరించి మీకు డైలీ మీకు సిలబస్ ఇచ్చి దాంట్లో నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని డైలీ ఆన్సర్ రైటింగ్ ఛాలెంజ్ చెక్ చేసి తర్వాత వాటిని కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకు ఆన్లైన్లోనే మీకు గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇది 10,000 రూపీస్ ఆన్లైన్ అయితే. అలాగే ఆఫ్లైన్ కావాలనుకున్న వారికి ఏంటంటేనా, సో ఈ యొక్క కోర్సు యొక్క ఫీజు అనేది 15,000 రూపీస్ హైదరాబాద్ నుంచి మనం లాంచ్ అనేది చేస్తున్నాం. అలాగే ఇది ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో జూనియర్స్ అనుకుందాం, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో ఇప్పుడే మెయిన్స్ నేర్చుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు అంటే వారికి ఇది కేటాయిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఎవరైతే సీనియర్ స్టేజ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ సిలబస్ చదివేసి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామంది ఏంటంటే హైదరాబాద్లో ఇక అశోక్ నగర్ ఇలాంటి ప్లేసెస్లో అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతూ రూమ్లో ఉండి చదువుకుంటుంటారు. మీకు మనం అందిస్తున్న ఆఫర్స్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి, సో మీరు మన ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లోని గాంధీనగర్లో ఉంది, రండి విజిట్ చేయండి. మీకు ఈ అవకాశం అనేది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మీకు ఒక మోటివేషన్ ఉండాలి కదా. సో రోజు రెగ్యులర్గా వీక్లీ ఒక మెయిన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారంటే, ఫుల్ లెంత్ మెయిన్స్ లాగా మీరు రాస్తూ ఉన్నారంటే మీకు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు స్పిరిట్ అనేది ఉంటుంది, ప్రిపరేషన్స్ పాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే సో మీకు ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా సిలబస్ కంప్లీట్ చేసి ప్రిపేర్ అవుతున్న వారు కాబట్టి వారి కోసం ఏంటంటేనా మీకు మెంటార్షిప్ అనేది ఆల్ ఇండియా ర్యాంకర్ దగ్గర నుంచే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కరెంట్లో సర్వీస్లో ఉంటున్న వారి దగ్గర నుంచే మీకు మెయిన్స్ గైడెన్స్ అనేది ఏదైతే ఉంటుందో మెంటార్షిప్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతర ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నారంటే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కాంటాక్ట్ అయితే తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. తర్వాత ఇక్కడ మీకు వీక్లీ అనేది ఎస్ఏ, జనరల్ స్టడీస్ 5 పేపర్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. వీక్లీ మీకు క్రిటికల్ అనాలిసిస్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు ఇస్తూనే వస్తుంటాం అనమాట. సో దిస్ ఇస్ ఫర్ అవర్ మెయిన్స్ ప్రిపరేషన్స్. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ అన్న మెయిన్సే మీకు ర్యాంకులు తెచ్చిపెట్టేది. సో మెయిన్స్కే స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యంటే ఆటోమేటిక్గా మీ ప్రిలిమ్స్ సిలబస్ కూడా మీకు కవరప్ అనేది అయిపోతుంది. సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ మెయిన్స్. అలాగే ఈరోజు ఉన్న టాపిక్ ఏంటి, దాని నుంచి మనం ఎలా చదువుతాం అనేది చూద్దాం. సో ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లో కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, హిందూ పేపర్లో మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ వీటిలో ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది. ద రోల్ ఆఫ్ ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ ఇన్ ఛాలెంజింగ్ ద క్యాపిటలిస్ట్ హీజ్మనీ. సో ఒకవేళ ఇలాంటి ఒక ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ టాపిక్ నుంచి మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చిందంటే సో ఎలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆర్గానిక్ ఇంటెలెక్చువల్, సో ఇక్కడ చూడండి చాలా జాగ్రత్త చూడండి, ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ ఛాలెంజ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్ అండ్ ఆఫర్ ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్స్ అండ్ నెరేటివ్స్. Evaluate the impact of organic intellectuals. Support your answer with relevant case studies. సో ఇది మనకు అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకా సోషియాలజీ ఆప్షన్లు ఎవరు తీసుకున్నారో వారికి ఇది చాలా దగ్గరగా అనేది రిలేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్వశ్చన్ మొత్తం దేని గురించి తిరుగుతుంది, ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ గురించి. అంటే వాళ్ళు ఎలా ట్రెడిషనల్ పవర్ని, ఆ పవర్ స్ట్రక్చర్ని వాటిని ఛాలెంజ్ చేస్తూ ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ను తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ చెబుతున్న ఒక విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎవరు తెచ్చారు ఏంటి అనేది. సో ఈ ఆర్టికల్ కూడా దాని గురించే మాట్లాడుతుందన్న. సో ఈ కంప్లీట్ ఆర్టికల్ కూడా ఆల్సో స్పీక్స్ అబౌట్ ద సేమ్ థింగ్, ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ వారు ఎలా ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ కూడా సేమ్ కాబట్టి మళ్ళీ దానికంటూ స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. లెట్ us గో టు ద ఆన్సర్ డైరెక్ట్లీ, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అంటే,
ఇలాంటివన్నీ కూడా సోషియాలజీ ఇలాంటి కాన్సెప్ట్స్లో చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సొసైటీ అలాంటి వాటిలో మోస్ట్లీ సోషియాలజీ ఆప్షనల్ ఉన్న వారికి ఈ క్వశ్చన్ అనేది చాలా క్రూషియల్గా అనేది ఉంటుందన్నమాట. ప్లస్ ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చేసింది కాబట్టి మనకి కూడా జనరల్ స్టడీస్ రాస్తున్న వారందరికీ కూడా ఇది ఇంపార్టెంటే అవుతుంది. ఎందుకంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఐడియా అనేది ఉండాలి. సో అందులో ఇది ఏంటంటే మనం చూస్తున్నది ఆర్గానిక్ ఇంటెలెక్చువల్. సో ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంటే ఏంటి? సో ఇది మనకి తెలిస్తే తప్ప మనము రాయలేని ఒక క్వశ్చను. సో అందువల్ల యూ నీడ్ టు నో. ఓకేనా? సో సో అలాగే మన యొక్క మెయిన్స్ ఇనిషియేటివ్ అనేది మీకు నచ్చింది అంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది పోస్ట్ చేస్తూ రండి. అలాగే మీ యొక్క సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా అనేది హెల్ప్ చేస్తూ రండి. సో కోఆర్డినేట్ చేస్తూ రండి. సో దట్ మనం ఏంటంటే ఫర్దర్గా అనేది ఇంకా ఎక్కువ ఒక క్వాలిటేటివ్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం అనేది మనం ఎఫర్ట్స్ అనేది వేస్తాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా ఒక సోషల్ క్లాస్ కానీ ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ కానీ ఇలా ఉంటున్న కాలంలో అంటే సో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే ఎవరంటేనన్నా వాళ్ళు ఒకనొక ట్రెడిషనల్ వాల్యూస్ ఉంటున్న సొసైటీ. అంటే సామాన్యంగా ఏంటంటే ఒక సొసైటీ అనేటప్పుడు ఏంటంటేనా ట్రెడిషనల్ పవర్తో ఉంటుంది. అంటే ట్రెడిషనల్ వాల్యూ అంటే ఎప్పుడూ ఒక పారంపర్యంగా ఒక 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 ఫిలాసఫికల్గా అనేది ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. కాకపోతే వీరు ఏంటంటేనన్నా సో ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అనేవారంటే ట్రెడిషనల్గా ఉంటున్న సోషల్ క్లాస్ అంటే సమాజంలో ఉంటారు. ఓకేనా? సమాజంలో ఉంటున్న ఈ యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ ఫాలోయింగ్ అంటే అందరూ ఫాలో అవుతున్న పద్ధతుల్లో ఉంటున్న ఒక ఐడియాలజీని వాళ్ళు తీసుకుంటూ ఏంటంటే వాళ్ళని అంటే ట్రెడిషనల్గా ఉంటున్న వాటిని అపోజ్ చేస్తూ అంటే ట్రెడిషనల్గా ఉంటున్న సోషల్ క్లాస్ ఏదైతే ఉంటుందో వాటిని వారు వ్యతిరేకిస్తారన్నమాట, అపోజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా అనేది మనం చెప్తాను చూడండి. అపోజ్ చేయడం అంటే ఊరికే జస్ట్ అపోజ్ చేస్తున్నారు అనేది మాత్రం కాదు. అపోజ్ చేయడంతో పాటు ప్లస్ వాళ్ళు ఏంటంటేనన్నా సో మాసస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఉంటున్న ప్రజలందరిలో కూడా వారిని వారు ఈ ట్రెడిషనల్ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఏంటంటేనన్నా వారిని వారు అంటే ప్రూవ్ దెమ్సెల్ఫ్ సుపీరియర్ టు మాసెస్. ఓకేనా? ప్రూవ్ దెమ్సెల్వ్స్ సుపీరియర్ టు మాసెస్ అంటే సుపీరియర్ టు మాసెస్ అంటే మనకు అర్థం అవ్వాలి. అంటే ఉంటున్న ప్రజలందరిలో కూడా వారు ఒక లీడర్ లాగా మారుతూ ఉంటారు. అంటే సాధారణంగా ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంటే ఆ సిస్టంతో పాటు వాళ్ళు ఉంటూ ఆ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ సిస్టంలో ఒక ప్రజల యొక్క మెప్పు పొందుతూ ఒక లీడర్షిప్లా మారుతుంటారు. సో వారినే ఏమంటామంటే ఆర్గానిక్ ఇంటలెక్చువల్. ఈ సబ్జెక్ట్ అనేది ఒక రకంగా క్రూషియల్. సో అందుకనే మనకి కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. సో ఐ విల్ గివ్ యూ ఇన్ డీటెయిల్, నో ప్రాబ్లం. ఈ కాన్సెప్ట్ ఫౌండర్ ఎవరు? సో ఈ కాన్సెప్ట్ ఫౌండర్ అంటే ముందుసారి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వారు హూ కాయిన్డ్ ఫౌండర్ అని కాదు, కాయిన్డ్ అని కూడా చెప్పచ్చు. ఆయన ఎవరంటేనన్నా ఆంటోనియా. సో ఆంటోనియో గ్రామ్సీ. ఓకేనా? ఆంటోనియో గ్రామ్స్కీ అంటారు. సో హీ ఈస్ అన్ ఇటాలియన్. ఓకేనా? అతను వచ్చేసి ఇటాలియన్ మార్క్సిస్ట్ ఫిలాసఫర్ అనమాట. ఓకేనా? ఇటాలియన్ మార్క్సిస్ట్ ఫిలాసఫర్. సో అతను కాయిన్ చేసిన వర్డే ఈ యొక్క ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అనేది. ఓకేనా? మార్క్సిస్ట్ ఫిలాసఫర్. అలాగే ఏంటంటే అతను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్. ఓకేనా? ఫిలాసఫర్ అలాగే ఏంటంటే పొలిటికల్ యాక్టివిస్ట్ అంటే మంచి సిద్ధాంతాలు అవి చెబుతున్న ఒక వ్యక్తి. అలాగే అంటే పొలిటికల్ యాక్టివిస్ట్ అంటే పాలిటిక్స్ వాటిలో కూడా చాలా వరకు ఏంటంటే యాక్టివ్గా అనేది ఉండేవారు. అలాగే అంటే కొన్ని విషయాలు అనేది వాళ్ళు చాలా గొప్పగా అనేది చెప్తున్నారు. అందులో ఏంటంటే ముఖ్యంగా అంటే సో వారు చెబుతున్న విషయం ఏంటంటేనన్నా మోడర్న్ సొసైటీలో అంటే ప్రస్తుతం ఉన్న మోడర్న్ సొసైటీలో ఏంటంటే క్యాపిటలిస్ట్ డామినెన్స్ ఉంది. ఓకేనా? మోడర్న్ సొసైటీ అంటే ఆధునికమైన సొసైటీలో మనకి ఎలా ఉంటుందంటేనా క్యాపిటలిస్ట్ అంటే చాలా వరకు క్యాపిటలిస్ట్ అనేవారు వారి యొక్క ఐడియాలజీ అనేది ఎక్కువగా అనేది పోర్ట్రే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటేనా వీరు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ కల్చర్ అండ్ ఐడియాలజీ యొక్క సో అంటే ఈ యొక్క మోడర్న్ సొసైటీలో ఏంటంటేనా మనము కల్చర్ అంటే మోడర్న్ కల్చర్ని కానీ వాటిని అడాప్ట్ చేసుకుంటూ సోషల్ వెల్ఫేర్ అనేది మనం తీసుకురావాలి. అంటే వీరు చెప్పిందంతా కూడా ఏంటంటే క్యాపిటలిస్ట్ నుంచి కూడా సోషియాలజీ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా? అంటే సోషలిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అంటే అందరి యొక్క మేలు అనేది చాలా ముఖ్యం అనేది వారు చెబుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటేనా ప్రతి ఒక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అంటే అక్కడ ఓకేనా సో సొసైటీలో తీసుకుంటున్నప్పుడు అక్కడ ఏంటంటేనా సో చాలా వరకు యాక్టివ్ ఏజెంట్స్గా ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు ఏంటంటే జస్ట్ చూస్తూ ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు అవన్నీ కూడా చూస్తూ సైలెంట్గా ఉండేవాళ్ళు కాదు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అనేవారు ఏంటంటే వారు ఓకేనా సో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఏం చేస్తారంటే సో రియాలిటీని ఇంటర్ప్రిట్ చేస్తారు. అంటే సమాజంలో ఉంటున్న రియాలిటీ ఏదైతే ఉంటుందో
దాన్ని ఇంటర్ప్రిట్ అనేది చేస్తారు, అంటే వాటిని ప్రాపర్గా అనేది స్టడీ చేసి ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇక్కడ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని, అంటే పీపుల్ సోషలిస్ట్ అన్నప్పుడు సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరి యొక్క ఇంట్రెస్ట్ని, అందరి యొక్క వాల్యూస్ని, అలాగే అందరి యొక్క ఆస్పిరేషన్స్ని, అందరి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా మనం సొసైటీని, సమాజాన్ని మార్చాలనుకుంటున్నారో అలాంటి వాటిని వాళ్ళు తెలుపుతూ, అలాగే ఏంటంటేనన్నా సో వాళ్ళు కల్చర్ ఓకేనా, ఒక సమాజంలో ఉంటున్న కల్చరల్ మరియు పొలిటికల్ ఎక్స్ప్రెషన్ని, లేదంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ని వారు డెవలప్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే వీరంతా కూడా ముఖ్యంగా ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఓకేనా, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఛాలెంజ్ ద హీజ్మనీ ఆఫ్ ఇంటలెక్చువల్ క్లాస్ ఓకేనా. సో వీరంతా కూడా ప్రముఖంగా ఏంటంటే ఛాలెంజ్ ద హీజ్మనీ ఓకేనా, ఛాలెంజ్ ద హీజ్మనీ ఆఫ్ ఇంటలెక్చువల్ క్లాస్. ఈ పదానికి మీకు సింపుల్గా అర్థం చెప్పొచ్చు అంటే సో ఒక కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసినప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. సో హీజ్మనీ ఆఫ్ రూలింగ్ క్లాస్ ఓకేనా, సో నాట్ ఇంటలెక్చువల్, హీజ్మనీ ఆఫ్ రూలింగ్ క్లాస్. ఇక్కడ సింపుల్ టర్మ్ అర్థం చేసుకోండి ఏంటంటేనన్నా, ఎప్పుడూ కూడా పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల కోసం ఆలోచించడం మానేసి మెల్లమెల్లగా అంటే వారు డామినెంట్ వ్యూగా మారిపోయి వాళ్ళ యొక్క లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయి ప్రజల యొక్క మేలు అనేది మర్చిపోతూ ఉన్నారు. అలా కాదు అని ఛాలెంజ్ చేస్తున్న వారు ఈ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్, అంటే ప్రజల యొక్క వాయిస్గా, ప్రజల యొక్క మేలు కోసం వారు ఉంటున్న వారే ఆర్గానిక్ ఇంటలెక్చువల్. సో ఇక్కడ ఆర్గానిక్ ఇంటలెక్చువల్ ఎవరు అనేది మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక పేరాలో ఇచ్చేయాలి. నేను మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఓవరాల్ ఇచ్చాను. సో ఓవరాల్ ఫైనల్గా ఏంటంటే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ మీద మీరు పాయింట్ ఇంట్రొడక్షన్ రాస్తున్నాడు, సింపుల్గా ఈ విధంగా రాయొచ్చు. ఆంటోనియో గ్రాన్సీ అనే ఇటాలియన్ మార్క్సిస్ట్ ఫిలాసఫర్ హ్యాస్ portrayed or coined this word organic intellectual. They are the person who rise and challenge against the hegemony of ruling class. చూడండి ఈ పాయింట్, hegemony of the ruling class and provide the cultural and also the value aspiration of the social class. అంటే సమాజంలో ఉంటున్నాం ఓకేనా. సో సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరి యొక్క మంచి మేలు ఆ వాస్తవానికి దగ్గరగా డిస్కస్ చేస్తూ ఉంటున్న వారే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది గురించి నేను ఉదాహరణ ఇచ్చినప్పుడు మీకు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే ఎవరో అర్థమవుతుంది. ఫస్ట్ డిఫైన్ చేసి తర్వాత ఉదాహరణ ఇస్తే బాగుంటుంది. ఉదాహరణ వస్తున్నప్పుడు అంటే మహాత్మా గాంధీ ఓకేనా. మహాత్మా గాంధీ అంటే ప్రతి ఒక్కరికి చాలా దగ్గరగా ఈజీగా తెలిసిన వ్యక్తి కాబట్టి మనము సో రిలేట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒకప్పుడు ఉంటున్న సమాజంలో ఉంటున్న చాలా వరకు ఏంటి హరిజన్ పోరాటాల్లో కానీ, అలాగే అగెయిన్స్ట్ బ్రిటిష్ కానీ, అంటే ఏంటి సత్యాగ్రహ అనే ఒక కాన్సెప్ట్ కానీ, అంటే ప్రజల యొక్క మెప్పు పొందుతూ ప్రజల యొక్క లీడర్గా అవుతూ, అలాగే ఏంటంటేనా అక్కడ రూలింగ్ క్లాస్ని వ్యతిరేకిస్తూ తన యొక్క భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ, అలాగే ప్రజలలో మార్పు కోసం పోరాడిన ఒక ప్రముఖమైన వ్యక్తిగా చెప్పొచ్చు కదా, అందుకనే ఆర్గానిక్ ఇంటలెక్చువల్ చెప్పొచ్చు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవిత్వాల ద్వారా, తన యొక్క ఆలోచనల ద్వారా, తన యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా ఏంటంటే బెంగాల్ ఇంకా మరింత ప్రాంతాల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇండియా యొక్క నేషనల్ యాంథమ్ కానీ, బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ కానీ అవన్నీ కూడా రచించిన అతను. అంటే అలాగే స్వదేశీ మూమెంట్లో తన యొక్క గానాలు, తన యొక్క రచనలు అనేది చాలా ఇన్స్పైర్ చేశాయి. అంటే ఇక్కడ ప్రజల యొక్క మార్పు కోసం అనేది వీళ్ళు ఫైట్ చేశారు. తర్వాత ఏంటంటే మార్టిన్ లూథర్ కింగ్ ఓకేనా. సో ఇంకొక పర్సన్ ఏమంటే మార్టిన్ లూథర్ కింగ్. సో ఈ ఉదాహరణ అనేది చాలా ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఓకేనా. సో పీపుల్ కోసం, అలాగే పేదవారి కోసం, అలాగే బ్లాక్ పీపుల్ కోసం, అందరి యొక్క రైట్స్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి అనమాట. సో ఇలా గొప్ప గొప్ప వీరులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఇంకా కొందరు చూద్దాం. సో మాల్కమ్ ఎక్స్. సో ఈ పేర్లు మీరు కొద్దిగా పరిచయం చేసుకోండాలి. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. మాల్కమ్ ఎక్స్ అనే ఎవరు అంటే యాక్చువల్గా హీఈస్ ఏ ముస్లిం మినిస్టర్ నాన్న. సో అమెరికాకి చెందిన అతను. సో చాలా వరకు అంటే ముస్లిం బ్లాక్ పీపుల్ వాళ్ళ యొక్క రైట్స్ కోసం, బ్లాక్ కమ్యూనిటీ పీపుల్ యొక్క రైట్స్ కోసం రైజ్ అయిన ఒక ముఖ్యమైన వ్యక్తిగా చెప్పచ్చు. తర్వాత అదే సీక్వెన్స్లో వచ్చిన ఇంకొక వ్యక్తి అంటే పౌలో ఫ్రీయర్ ఓకేనా. పౌలో ఫ్రీయర్ ఈయన ఎవరంటే బ్రెజిల్లో ఎడ్యుకేషన్ మీద రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి. అంటే బ్రెజిల్లో ఎడ్యుకేషన్ వాటి మీద వర్క్ చేస్తూ, అలాగే ఎడ్యుకేషన్ ఓకేనా క్రిటికల్ పెడగాగి అనే దాన్ని అడ్వకేట్ చేస్తూ, ఒక ఫిలాసఫికల్ సైన్స్ చేస్తూ ఒక బ్రెజిలియన్ ఎడ్యుకేటర్ అని చెప్పొచ్చు ఓకేనా. సో అతనే ఎవరంటే పాల్ ఫ్రీయర్ అని చెప్తాం ఓకేనా. సో ఇదే కేటగిరీలో ఏంటంటే ఆంజెలా డేవిస్ ఓకేనా. ఆంజెలా డేవిస్ అనేవారు ఏంటంటే సో షీ ఈస్ అన్ ఫెమినిస్ట్ అన్న అమెరికన్ మార్క్సిస్ట్ మరియు ఫెమినిస్ట్ యాక్టివిస్ట్గా కూడా ఉన్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నాం అంటే అరుంధతి రాయ్. మనకి తెలిసిన ఇప్పుడు కొన్ని పేర్లు మనకి తెలిసిన పేర్లుగా మనం చెబుతున్నప్పుడు ఈజీగా అనేది ఉంటుంది. అరుంధతి రాయ్ ఓకేనా. అరుంధతి రాయ్ కానీ ఒక రైటర్ గాను చాలా వరకు ఏంటంటే సో ఎన్విరాన్మెంటల్ కాసెస్ కోసం ఫైట్ చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత మనకి తెలిసిన పేర్లు ఉన్నప్పుడు
బిఆర్ అంబేద్కర్ ఎందుకునన్నా బిఆర్ అంబేద్కర్ అనేవారంటే ట్రెడిషనల్గా అంటే పారంపర్యంగా వస్తున్న ఈ యొక్క సోషల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ అందరికీ కూడా సమానమైన హక్కులు కల్పించే విధంగా ఫైట్ చేసి వారికంటూ ఏంటంటేనన్నా సో ఒక అద్భుతమైన చేంజ్ తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా మనం చెప్పొచ్చు, అవునా కదా. అంటే ట్రెడిషనల్ క్లాస్ అంటే ట్రెడిషనల్గా పారంపర్యంగా వస్తున్న ఒక సిస్టాన్ని ఎదిరించి తన యొక్క ఓకేనా పీపుల్ యొక్క సపోర్ట్తో తను ఏం సాధించాలనుకుంటున్నారో అది గొప్పగా సాధించారు కదా. సో దాన్నే మనం ఏమంటున్నామంటే డాక్టర్ అంబేద్కర్ అని చెప్పొచ్చు. అలాగే మనము రాజారాం మోహన్ రాయ్ అని కూడా చెప్పొచ్చు, ఓకేనా. రాజారాం మోహన్ రాయ్ వచ్చేసి RRR అని చెప్తాను. రాజారాం మోహన్ రాయ్ ఎందుకంటే సింపుల్ నాన్న, రాజారాం మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి ఇలాంటివన్నీ కూడా సో రూలింగ్ క్లాస్కి అగెన్స్ట్గా రైజ్ అవుతూ కూడా అందరి సపోర్ట్ తీసుకుంటూ ఒక మాసెస్ లీడర్గా రైజ్ అయ్యారు. సో ఇలాంటి ఉదాహరణ నేను ఎక్కువే ఇచ్చాను ఉదాహరణలు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఒక 4 ఉదాహరణలు అంటే 3 ఉదాహరణలు అనేది సరిపోతుంది. తర్వాత ఇప్పుడు క్వశ్చన్లోకి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారు, ఆర్గానిక్ ఇంటలెక్చువల్ ఛాలెంజ్ ద ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్. ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్ అంటే పారంపర్యంగా ఫాలో అవుతున్న ఒక సిస్టాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే దే ఆఫర్ ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ సో అండ్ నెరేటివ్. సింపుల్ అన్న, ట్రెడిషనల్గా సతీసాహుగా మనం ఫాలో అవుతూ ఉన్నాం. మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సో దాన్ని ఛాలెంజ్ చేశారు, వ్యతిరేకించారు. తర్వాత ఆల్టర్నేటివ్ అలాంటి సిస్టమ్ లేకుండా చేశారు. అలాగే వాటిని మార్పుల కోసం పోరాడారు. సో ఈ ఒక పాయింట్ రిలేట్ చేసుకోవచ్చు. అదేవిధంగానే మనము ఇంకా ఎవరినైనా కానీ ఇదే విధంగా రిలేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, బిఆర్ అంబేద్కర్ గారు సో ఛాలెంజ్ ట్రెడిషనల్గా క్యాస్ట్ స్ట్రక్చర్ని ఛాలెంజ్ చేశారు. ఆల్టర్నేటివ్గా కాన్స్టిట్యూషన్ తెచ్చారు, కాన్స్టిట్యూషన్ తెచ్చి నెరేటివ్ ఇచ్చారు. అంటే ఈ పాయింట్ అనేది మీరు ప్రతి ఒక్కరికి రిలేట్ చేయొచ్చు అనే విధంగా. అందుకే ఈ క్వశ్చన్లో ఎప్పుడైతే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటే ఎవరో క్లియర్గా తెలుసుకున్నారంటే తర్వాత ఎగ్జామ్కి ఆ కాన్సెప్ట్ ఆ క్వశ్చన్ కానీ అద్భుతంగానే రాసేస్తారు. తర్వాత అంటే ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్. ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ వల్ల సమాజంలో జరుగుతున్న ప్రభావాలు ఎలా ఉంటాయి. అలాగే రిలవెంట్ కేస్ స్టడీస్ అంటే ఏంటంటే మళ్ళీ వెంటనే మనం వెళ్ళిపోయి ఏదో ఒక స్టడీస్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి అలా కాదు, ఒక ఉదాహరణతో ఎగ్జాంపుల్స్తో చెప్తే సరిపోతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఎస్టాబ్లిష్ ద కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ నుంచి మీకు సో ఈజీగా అనేది అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క దానికి రిలేటెడ్గా మనం ఒకరు చెప్పి వాటికి సంబంధితమైన ఉదాహరణలు చెప్పారు అంటే సరిపోతుంది. అందులో ఇప్పుడు చూడండి కొన్ని ఉదాహరణలు ఇచ్చి వారి యొక్క మోటివ్ అనేది నేను మీకు తెలుపుతాను. దట్ విల్ మేక్ యూ బెటర్. సో ఇక్కడ సబ్ హెడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్కి మెయిన్స్ రైటింగ్లో అంటే సబ్ హెడింగ్స్ అనేది చాలామంది మిస్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైన్లుగా పాయింట్లు రాయడం, పారాగ్రాఫ్ రాసేయడం అని చేస్తూ ఉంటారు. బట్ క్రిటికలీ నాన్న సబ్ హెడింగ్స్ అనేది అంటే మీ యొక్క ఇంటెన్షన్ అనేది ఎగ్జామినర్కి అనేది ముందుగానే తెలపడానికి, అలా క్వశ్చన్ చూడగానే ఓకే ఇతను పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా తగినటువంటి పద్ధతిలోనే వెళ్ళారు అనే విషయాన్ని తెలపడానికి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ట్రై టు స్టిక్ టు యువర్ సో కాల్డ్ సబ్ హెడింగ్. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే ఫాస్టరింగ్, ఓకేనా, ఫాస్టరింగ్ క్రిటికల్ కాన్షియస్నెస్ అంటే ప్రజలకు, ఓకేనా, క్రిటికల్ కాన్షియస్నెస్ అంటే ప్రజలకు మంచి తెలివినిస్తూ వాళ్ళ యొక్క, ఓకేనా, సో వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన క్రియేట్ చేస్తూ ఉంటున్న వారే మనం ఏమంటామంటే సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, ఓకేనా. సో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్. దానికి ఉదాహరణ నేనేం చెప్పాను, రెలవెంట్ కేస్ స్టడీ అన్నప్పుడు అంటే దానికి సంబంధితమైన ఉదాహరణ అంటే ప్రజలలో అవగాహన కలిగిస్తూ ఒక చేంజ్ తీసుకొస్తున్న వ్యక్తి అని చెప్పినప్పుడు వారు ఎలా ఏ విషయంలో ఇలా సాధించారు అనేది కూడా మనము చెప్పాలన్నమాట. సో దీనికి నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను. సో మీకు నచ్చిన ఉదాహరణ మీరు రాసుకోవచ్చు, దేర్ ఈస్ నో ప్రాబ్లం అన్నమాట. సో నేను పైన చెప్పిన ఉదాహరణలను ఒకరిని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పోలో, ఓకేనా, పోలో ఫ్రియర్. ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి, నేను మీకు అర్థమవ్వాలనేసి కొన్ని ఉదాహరణలు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పర్సన్ తీసుకున్నాను. వీటికి మీరు ఇండియన్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం, దాంతో ఏం ప్రాబ్లం లేదు. సో ఇతను ఎవరు, నేనేం చెప్పాను, ఇతను బ్రెజిలియన్, ఓకేనా, బ్రెజిలియన్ ఎడ్యుకేటర్ అనమాట. సో ఇతను ఎవరు, బ్రెజిలియన్ ఎడ్యుకేటర్. అలాగే ఇతనితో స్పెషల్ ఏంటి, వై హీ సో గ్రేట్, ఎందుకు అతని గురించి మనం చదువుతున్నాము అనేది కూడా మనం చదవాలి. సో ఇతను బ్రెజిలియన్ ఎడ్యుకేటర్ మాత్రమే కాదు అండ్ ఫిలాసఫర్ కూడా, ఓకేనా. తర్వాత ఏంటంటే సో తను చాలా వరకు ఏ విషయాన్ని ప్రతిపాదించాడు, క్రిటికల్ కాన్షియస్నెస్ అంటే ఒక అవగాహన ప్రజల్లోకి అనేది తీసుకొస్తూ వారందరికీ కూడా ఒక కొత్త తరహా దారిని చూపించడం. సో అలా అతను చూపించిన దారి ఏంటంటే ముఖ్యంగా క్రిటికల్ పెడగాగి, ఓకేనా, క్రిటికల్ పెడగాగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పెడగాగి అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే పెడగాగి అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, సో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్
టీచింగ్. సో ముఖ్యంగా ఏంటంటే నేను ఒక టీచింగ్ అనేది ఎలాంటి మెథడ్లో చేయాలి, ఎలాంటి ప్రాసెస్లో ఫాలో అవ్వాలి, ఎలాంటి సిద్ధాంతాలను మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనే విషయాన్ని స్ట్రాంగ్గా తెలుపుతున్న ఒక వ్యక్తి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో ఒక టీచింగ్ లెర్నింగ్ అనేది మనం ఎలా అప్రోచ్ చేస్తే ఒక సైకలాజికల్ డెవలప్మెంట్ కోసం ప్రజల కోసం ఒక విషయం చెప్తున్నాను చూడండి. టీచింగ్ ఇస్ అన్ బ్యూటిఫుల్ ఆర్ట్ నాన్న. సో టీచింగ్ అనేది ఒక ర్యాంకర్ చెప్పారు, ఒక ఎక్స్పర్ట్ పిహెచ్డీని చెప్పారు, అలా మనం చూస్తుంటాం. బట్ నిజంగా చెప్పాలంటే టీచింగ్ అండ్ ఆర్ట్ అది ఒక సైకాలజికల్ స్టడీ. అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక క్వాలిటీ కంటెంట్ని వాళ్ళకి తెలుపుతున్నారు. అలాంటి ఒక విషయాన్ని మార్పు తీసుకొస్తూ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో చాలామందిని ఎంపవర్ చేస్తూ తీసుకొచ్చిన సిస్టమే క్రిటికల్ పెడగాగి. సో దాని మీద అతను ఒక బుక్ కూడా రచించారు. సో బుక్ కూడా రచించి ఓకేనా ఆ బుక్ యొక్క పేరు వచ్చేసి పెడగాగి. ఓకేనా పెడగాగి ఆఫ్ ద అప్రెస్డ్ క్లాస్. ఓకేనా పెడగాగి ఆఫ్ అప్రెస్డ్ క్లాస్. ఓకేనా అప్రెస్డ్ క్లాస్. ఓకేనా సో ఈ వీరు ఓకేనా నాట్ క్లాస్ అప్రెస్డ్. సో ఇదేంటంటే నాన్న ముఖ్యంగా ఏంటంటే సో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. సో ఎడ్యుకేషన్ అనేది క్రూషియల్ థింగ్ అనేది తెలుపుతూ అలాగే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఓకేనా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓకేనా మార్జినలైజ్డ్ పీపుల్ అందరికీ కూడా ఇంకా లైఫ్ బెటర్ అవ్వడానికి ఎడ్యుకేషన్ అనేది ఎలాంటి ఒక మార్పుగా వస్తుంది అనేది తీసుకొస్తూ ఏంటంటే అతను తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే తన యొక్క ఐడియాలజీస్ ఇవన్నీ ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జపాతిస్తా. ఓకేనా జపాతిస్తా కేస్ స్టడీ అన్నప్పుడు ఉదాహరణ అనేది ఆ ప్రాంతంలో జరిగిన విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జపాతిస్తా మూమెంట్ అనేది ఓకేనా సో ఇన్ మెక్సికో అనమాట. మెక్సికోలో ఉన్నవారు ఇది తీసుకొచ్చారు. ఓకేనా మెక్సికోలో జపాతిస్తా మూమెంట్ రావడానికి ఏంటంటే ఇతని యొక్క ఐడియాలజీ అనేది ఒక ఎగ్జాంపుల్గా అనేది ఉన్నిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ వాట్. సో ఇది ఒక ఉదాహరణ చెప్పచ్చు. తర్వాత ఏంటంటేనా సో ఇక్కడ ఈ యొక్క ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అనేవారు ఏంటంటేనా కల్చరల్ డైవర్సిటీని ఓకేనా కల్చరల్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తారు. ఓకేనా కల్చరల్ డైవర్సిటీని ఎలా ప్రమోట్ చేస్తారు? ఓకేనా కల్చరల్ డైవర్సిటీ అంటే ఒక ప్రాంతంలో ఉంటున్న అన్ని తరహాల వారు అందరూ కూడా కలిసి మెలిసి ఉండే విధంగా ఒక సిస్టాన్ని తీసుకొస్తున్నవారు. సో అందులో ఉదాహరణ ఏంటంటే సో లాంగ్స్టన్ ఓకేనా సో దానికి ఉదాహరణ లాంగ్స్టన్ హ్యూజెస్. ఓకేనా లాంగ్స్టన్ హ్యూజెస్ అని ఈ క్వశ్చన్ నేను చెప్పే ఫార్మేట్లో రాయాలని కాదు, మీకు నచ్చినటువంటి విధంగా రాయొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ అ జనరలైజ్డ్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఇది సోషియాలజీ కాబట్టి దానికి తగినటువంటి స్టాండర్డ్లో మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఇదే ఉదాహరణలు ఫాలో అయినా పర్లా, మీరు మార్చుకున్న పర్లా. లాంగ్స్టన్ హ్యూజ్ అనేవారంటే ఆఫ్రికన్. ఓకేనా సో ఆయన ఒక ఆఫ్రికన్ అమెరికన్. ఓకేనా ఆఫ్రికన్ అమెరికన్ అన్నమాట. సో ఇతను ఒక ఆఫ్రికన్ అమెరికన్ పోయెట్ కవి. ఓకేనా సో ఇతను ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ని రేషియల్ స్టీరియోటైప్స్ని వాటన్నిటిని మనము షోకేస్ అంటే ఎలా డిస్క్రిమినేట్ చేస్తున్నాం ఇవన్నీ షోకేస్ చేస్తూ అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ మన అంటే అమెరికన్ సొసైటీలో సో ఇక్కడ వారు చెప్తున్న కవితల్లో ఏంటంటే అమెరికన్ సొసైటీ ఏదైతే ఉందో ఓకేనా అమెరికన్ సొసైటీ ఏదైతే ఉంటుందో అమెరికన్ సొసైటీ యొక్క ఓకేనా సో వారి యొక్క కల్చరల్ డైవర్సిటీని వాళ్ళ యొక్క కల్చరల్ ఇంపార్టెన్స్ని వాటిని తెలుపుతూ ఏంటంటే తన కవిత్వాల ద్వారా అనేది గొప్పగా రచించారు. ఇది ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇండియన్ పర్స్పెక్టివ్ కూడా చెప్పాను. రవీంద్రనాథ్ ఠాగూరే మనం తీసుకుందాం. ఓకేనా రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకోవచ్చు. మన ఇండియన్ లీడర్స్ ఎవరైనా కానీ ఎందుకంటే వాళ్ళు బార్డర్కి అతీతంగా అంటే దేర్ ఆర్ నో బార్డర్స్ అనే విధంగా ఇప్పుడు చూడండి మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి ఇక్కడ గంగా యమున సరస్వతి అని అంటే జనగణమన పాడిన ఆ పాటలోనే ఏంటి ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీని తీసుకొచ్చారు. ఇలా ఒక కల్చరల్ యూనిటీని తీసుకొచ్చారు. హిమాలయాల నుంచి సౌత్ వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఓకేనా సో కలుపుకుంటూ ఒక కవిత్వ రూపంలో తెలిపారు కదా. సో అంటే కల్చరల్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తూ తన కవిత్వాల ద్వారా అనేది తెలిపారు కదా. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. సో వీరు ఏంటంటేనన్నా సో ఇక్కడ చూడొచ్చు దే ఆర్ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ పవర్ అంటే అలా సమాజం మీద సో వీరి యొక్క ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ యొక్క ఇంపార్టెంట్ అంటే సమాజం మీద ఎలా ప్రభావం ఉందనేది తెలుపుతుంది. సో తర్వాత ఏంటంటేనన్నా ఇక అన్నిటికన్నా ముఖ్యమైనంటే దే ఛాలెంజ్ ఓకేనా ఛాలెంజ్ ద డామినెన్స్ అంటే ఏంటంటే సో ఎంతో కాలంగా తొక్కిసలాట అంటే ఏంటంటే ప్రజలను తక్కువ చేసి చూస్తున్న సమాజం ఏదైతే ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ దీనికి మన ఉదాహరణ. అంటే ఎంతో కాలంగా సమాజం అనేది ఒకరిని తక్కువగా చూస్తూ అలా గడుపుతూ ఉన్న కాలాన్ని దాన్ని ఎదిరించి వీళ్ళు రైజ్ అవుతారు. అందులో ఉంటున్న సూపర్ హీరో ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈ సొసైటీ అనేది క్యాస్ట్ బేస్డ్ డామినేషన్ పేరిట ఎంతో కాలం అనేది ఓకేనా ఎంతో కాలం ఏంటి
క్యాస్ట్ సిస్టమ్ పేరిట, ఓకేనా, క్యాస్ట్ సిస్టమ్ పేరిట చాలా డామినెన్స్ అనేది చేస్తూ అందరినీ కూడా ఏంటంటేనన్నా సో తొక్కేస్తూ ఉంది. కానీ అలాంటి ఒక డామినెంట్ ఐడియాలజీని ఫైట్ చేస్తూ, అంటే డామినెన్స్ని ఫైట్ చేస్తూ, అంటే అతను సో తన యొక్క రాతల ద్వారా, తన యొక్క రైటింగ్స్ ద్వారా, తన యొక్క స్పీచెస్ ద్వారా, తన యొక్క కోఆర్డినేషన్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు? సో ఇక్కడ ఉంటున్న డామినెంట్ ఐడియాలజీస్, అంటే క్యాస్ట్ అంటే డామినెంట్, ఓకేనా, ఈ క్యాస్ట్ డామినెంట్ అంటే ఒక ఐడియా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ థాట్లో పోతూ ఈ వీరు సుపీరియరు ఇలా అంటున్న ఒక క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో వాటిని బ్రేక్ చేస్తూ ప్రజలకంటూ ఒక సోషల్ జస్టిస్, సమానత్వాన్ని, ఓకేనా, సోషల్ జస్టిస్, సమాన న్యాయాన్ని, అలాగే ఈక్వాలిటీ, సమానత్వాన్ని తీసుకొస్తూ ఏంటంటేనన్నా తను ఒక గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్స్గా అనేది ఉన్నారు. సో అలాంటి ఒక మార్పుని ఎలా తెచ్చారు? వారు ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా తెచ్చారా లేదా, ఓకేనా, కాన్స్టిట్యూషన్ ద్వారా తెచ్చారా లేదా, సో ఎలా వారు చేంజ్ చేశారనేది కూడా మనం చెప్పచ్చు. అంటే ఇది సమాజం మీద జరుగుతున్న ఒక అతిపెద్ద ఇంపాక్ట్గా అనేది మనం చెప్పుకోవచ్చు కదా. దట్ ఈస్ వన్ థింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. తరువాత ఏంటంటేనన్నా గ్లోబల్ ఇంపాక్ట్. సో ఈ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అనేవారు గ్లోబల్ ఇంపాక్ట్ అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పెనుమార్పును అనేది తీసుకురావడంలో అనేది ఒక రోల్ అనేది ప్లే చేస్తారు. గ్లోబల్ ఇంపాక్ట్ అంటే ఏంటంటేనన్నా సింపుల్గా చెప్పాలంటే మహాత్మా గాంధీని, ఓకేనా. సో మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, ఓకేనా, మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం ఏంటి? సో సత్యాగ్రహ. ఈ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో ఈ సత్యాగ్రహ అనేది ఏంటి? ఆఫ్రికాలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే ఈవెన్ టుడే ఈరోజు చూస్తున్న ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచ దేశాలంతా కూడా ఎంచుకున్న మార్గం ఏంటి? సో డిప్లొమసీ అండ్ పీస్. ఆ పీస్ అనేది ఈ దేంట్లో ఉండే పదం, సత్యాగ్రహ యొక్క ముఖ్యమైన పదం పీస్ కదా. సో అంటే ఇక్కడ ఏ గొడవ లేకుండా మనము ఒక ప్రశాంతతను నెలకొల్పాలి అనే ఒక విషయాన్ని తీసుకొస్తూ తన యొక్క సిద్ధాంతంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఏంటంటే ఒక గ్లోబల్ ఇంపాక్ట్ అనేది కలిగించారని మనం చెప్పుకోవచ్చు కదా. దట్ ఈస్ వాట్, ఓకేనా. సో ఇక్కడ ఉదాహరణలు చెబుతున్నప్పుడు ఇలాగే అని కాదు, గాంధీ ఒకరే అని కాదు, ఇంకా చెప్పాలి అంటే వంగారి మాత, ఈ పేరు విన్నారా మీరు? వినకపోతే వినండి, మంచిది, ఓకేనా. వంగారి మాత అనేవారంటే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే గ్లోబల్ ఇంపాక్ట్, ఓకేనా, గ్లోబల్ పరంగా ఏంటంటేనా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్గా, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్గా అంటే ప్రపంచవ్యాప్తంగా అనేది వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా అంటే గ్రెటా థన్బర్గ్, ఓకేనా, గ్రెటా థన్బర్గ్, ఓకేనా, థన్బర్గ్ వీరు కూడా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చెందిన ఒక గొప్ప వ్యక్తి. ఇలాగే ఏంటంటే ఇంకా కూడా గ్లోబల్ ఇంపాక్ట్ కలిగించిన వారు చాలా వారు ఉన్నారు, చాలా ఫీల్డ్స్లో ఉన్నారు. అందులో ఏంటంటే యూసఫ్ మలాలా, ఓకేనా. సో యూసఫ్ మలాలా మనం చెప్పొచ్చు. యూసఫ్ మలాలాకి వచ్చేసి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో వాళ్ళేంటి యాంటీ టెర్రరిజం, అంటే టెర్రరిజం లాంటి వాటికి వ్యతిరేకంగా అనేది, ఓకేనా, చైల్డ్ ఎడ్యుకేషన్, టెర్రరిజంకి, ఓకేనా, టెర్రరిజంని వ్యతిరేకిస్తూ అంటే వాళ్ళ యొక్క వాయిస్ అనేది రైజ్ చేశారని మనం చెప్పొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉదాహరణలు అనమాట. అంటే వారు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్గా కేటగరైజ్ చేస్తూ వారు ఎలా వారి యొక్క, ఓకేనా, వారి యొక్క ఐడియాలజీస్తో ఏంటంటే సో ప్రపంచవ్యాప్తంగా ఒక మార్పుని, ఒక సోషల్ కాన్షియస్ని, ఆ కల్చరల్ డైవర్సిటీని ప్రమోట్ చేస్తూ ఎలా వారు రైస్ అయ్యారు అనేది మనం చూడొచ్చు. అలాగే ఏంటంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో కన్క్లూషన్ మనం ఇచ్చేవచ్చు. ఇక్కడ కన్క్లూషన్లో ఏంటంటే ఎలా ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అనేవారు సమాజంలో పెను మార్పుని తీసుకొస్తూ ఇవన్నీ చూస్తున్నారు మనం చూడొచ్చు. అలాగే ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ట్రెడిషనల్ స్ట్రక్చర్స్ని వాటిని ఛాలెంజ్ చేస్తూ ఒక కొత్త సొసైటీని ఇంక్లూసివ్, ఈక్విటబుల్ అలాంటి ఒక సొసైటీని ఏర్పరచుకోవడం వారు కృషి చేస్తున్నారు అనే విధంగా రాసి మనం ఈ పాయింట్ అనేది ఎండ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ హౌ. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇది ఒక క్రిటికల్ అండ్ న్యూ టాపిక్ కాబట్టి దిస్ విల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ వినేటప్పుడు కొద్దిగా మీకు ఒక న్యూ నాలెడ్జ్ యాడ్ ఆన్ అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. బట్ ఇన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్లో ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్సే మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ మీకు ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఎవరైనా అడగొచ్చు, మెయిన్స్లో క్వశ్చన్గా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఇది కరెంట్ అఫైర్స్. ఎందుకు నేను ఇది అతి ముఖ్యంగా హిందూ నుంచి డెరైవ్ చేస్తున్నానంటే నేను హిందూలో ఉండే నార్మల్ ఆర్టికల్స్ అంతా కూడా మీకు హిందూ న్యూస్ అనాలిసిస్లోనే కవర్ చేస్తున్నాను నాన్న. కాకపోతే హిందూలో ఉంటే యూనిక్ రీజనరేటివ్ మెడిసిన్ అని లాస్ట్ క్లాస్లో అలా ఏదైనా కానీ యూనిక్గా ఉందనుకోండి వాటిని పర్టికులర్గా తీసుకుంటూ మెయిన్స్ క్వశ్చన్ ఫార్మేట్లో మీకు ఫ్రేమ్ చేస్తున్నాను. ఈ మీ యొక్క హిందూ అనాలిసిస్ మొత్తం చదివే దాంట్లో కూడా ఈ పాయింట్స్ అనేది మీకు చాలా క్రూషియల్గా అనేది ఉంటుందన్నమాట. సో కైండ్లీ గైస్ నా తరపు నుంచి ఒక అడ్వైస్ ఏంటంటే నేను చెబుతున్న హెడ్లైన్ ఏదైతే ఉంటుందో
ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ హెడ్లైన్ మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఫ్యూచర్ టర్మ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ యూపీఎస్సి ఎగ్జామినేషన్. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సరే. అదేవిధంగా ఆర్గానిక్ ఇంటలెక్చువల్ హిందూ పేపర్లో వచ్చేసింది కాబట్టి రానున్న ఎగ్జామ్స్లో ఏంటంటే దీనికి కూడా ఒక క్రూషియల్ గేమ్ ప్లే అనేది ఉంటుంది. సో కైండ్లీ వర్క్ హార్డ్ అండ్ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ పీస్ఫుల్లీ. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కమెంట్ చేయండి. సో ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో మీకోసం అద్భుతమైన కంటెంట్, క్వాలిటీ, సబ్జెక్టు ప్రతి ఒక్కటి తీసుకుంటూ మీకోసం నేను వస్తూనే ఉంటాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్.